ప్రార్థన రెవరెండ్ ఎం జోసెఫ్ గారు వారి ప్రార్థన అనంతరము బైబిల్ మిషన్ క్వైర్ వారు ఒక పల్లవి 3 చరణములతో కీర్తనను పాడడానికి సిద్ధపడారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకపు దేవా, నీ ఘనమైన పాదములకు అనేకమైన వందనములు, నమస్కారములు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, యొక్కనైనా బైబిల్ మిషన్ మహాసభలు 88వ మహాసభను నిన్నటి దినమందు ఘనముగా బలముగా జరిగించి ఈ యొక్క 2వ దినములోనికి మమ్మలను ప్రవేశపెట్టిన తండ్రి, నీ కృతజ్ఞత స్తోత్రాలు. మా తండ్రి గారు పాడుకున్నట్లు, ఎక్కడ నీవు ఉన్న అక్కడికే జనము ఎగిరెగిరి వచ్చురు తెలుసునా అని దైవజనుడు పాడుకున్నట్లుగా ఎగిరినైనా విస్తారమైన జనములను, దేవానైనా తండ్రి, ఇసుక వేస్తే పట్టజాలనంత విస్తారమైన జనములను మీరు తోడుకొని వచ్చినందుకై నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బలమైన వాక్యాన్ని తండ్రి మీరు అందించి, దేవానైనా నిన్నటి దినమందు మమ్మలను తృప్తిపరిచిన తండ్రి నీకు స్తోత్రములు. ఈ యొక్క ఉదయ కాలమందు ప్రభువా, నీ పాదం పట్టుకొని నైనా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, యేసు నామములో ఏమడిగినా చేస్తానన్నారు కనుక నీ నామమందు అడుగుచున్నాం ప్రభువా. యేసు నామములో ఈ యొక్క మహాసభల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాము నైనా. ఇదిగో తండ్రి, మా యొక్కనైనా దైవజనులు, దేవానైనా తండ్రి, ప్రెసిడెంట్ అయ్య గారిని ఆశీర్వదించి బలపరిచి మంచి ఆరోగ్యము ఆయుష్కాలం ఇచ్చి ఈ యొక్కనైనా సభలు మేము ఎన్నో జరిగించుకోవడానికి దేవా, మా యొక్కనైనా తండ్రి గారిని మాకు తలగాను మా యొక్కనైనా సంఘములకునైనా మీరు ఉంచినందులకైనా కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ బైబిల్ మిషన్ అయినా చక్కగా జరగడానికి ప్రభువానైనా తండ్రి 4 అధికారులు కలిసి ఇదిగో తండ్రి ఒకే మాటతో, దేవానైనా ఒకే ఆత్మతో మీరు జరిగించుచున్నందుకై నీకు స్తోత్రములనైనా. వైస్ ప్రెసిడెంట్ గారిని, అమ్మగారిని ఆశీర్వదించి బలపరిచి వారి సంఘములను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, సెక్రటరీ గారిని, అమ్మగారిని, వారి కుటుంబాన్ని, సంఘములను ఆశీర్వదించండి. నీ కృపాని దీవెనలు దయచేయండి. జాయింట్ సెక్రటరీ గారిని ఆశీర్వదించండి, దీవించండి. నీ ఆపతో, నీ శక్తితో వారిని, వారి కుటుంబాన్ని, సంఘములను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. 4 అమ్మగారుని ఆశీర్వదించండి నైనా. పేరు కమిటీ వారిని, పీస్ కమిటీ వారిని, దేవానైనా తండ్రి కోయిర్ వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సభల ద్వారా రావలసిన ప్రతిఫలమైన దీవెనలు, మెండైన ఆశీర్వాదములు నీ బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నాం నైనా. అన్ని కమిటీల వారునైనా దేవా, ఎక్కడెక్కడ పని చేస్తున్నారు, వంట దగ్గర ఉన్న వారిని, ఇదిగో తండ్రి మైక్ సిస్టమ్ వారిని, వాద్యం వాంచు వారిని, పాటలు పాడు వారిని, వాక్యం చెప్పే వారిని, దేవాని ఆపతో, నీ శక్తితో, నీ బలముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా ప్రభువా, నీ వాక్యమునైనా తండ్రి, మరి ఆ తండ్రినైనా యేసు పాదముల దగ్గర కూర్చొని ఎలాగైతే వాక్యం ఉన్నదో అన్నిటికంటే ఉత్తమమైనది నీ వాక్యము కనుకనైనా ప్రభువా, అందరూ కూడానైనా తండ్రి ఎవరు అశ్రద్ధగా లేకుండా, విధేయతతో ఎవరునైనా తిరగకుండా వాక్యమునైనా వినడానికి చెప్పబడిన వాక్యములు అందరు హృదయములో భద్రపరుచుకోవడానికి నీ కృప, నీ దేవుడిలో నీ ఆశీస్సులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ యొక్క మహాసభల ద్వారానైనా ఎవరైతేనైనా అప్పుల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, చిక్కుల్లో, సమస్యల్లో ఉన్నారు, వారి ఇరుకులు, ఇబ్బందులునైనా తీర్చివేసి వచ్చే సంవత్సరం ఈ సభల ద్వారా మేము ఈ మేలు పొందుకున్నామని వారు సాక్ష్యం చెప్పులాగా ఆశీర్వదించండి. సంతానం లేని వారికి సంతానం ఇచ్చి ప్రభా, వచ్చే సభలో సంతాన భాగ్యం పొందుకున్నాం ఈ సభల ద్వారా, దైవజనుల యొక్క ప్రార్థన ఆశీర్వాదముల ద్వారా అని సాక్ష్యం పొందులాగున తండ్రి మీ యొక్క కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరిని ఆశీర్వదించి వచ్చుచున్న ప్రజలందరికీ తోడుగా ఉండండి నైనా. రోడ్డు దగ్గర నీ దూతలను ఉంచండి, నీకు దూతలను కాసే దూతను ఉంచండి. ఎలాంటి ప్రమాదములు జరగకుండా, ఎలాంటినైనా వంట దగ్గరనైనా తండ్రి సురుగుదనమునైనా తండ్రి దయచేసి వంట దగ్గర ఏది కొదవ లేకుండా ప్రభా, అందరూనైనా సకాలంలో వంటలు అందించులాగున నీరు కొదవ లేకుండా ఈ సభలకునైనా ప్రతిదీ ఏదైతే కొదవగానైనా ఉండదో వాటన్నిటిని సరిచేసి కావలసినవన్నీ సమకూర్చి సహాయం చేసి ఆశీర్వదించి
దేవా ఇది మొదలుకొనైనా తండ్రి దేవా 2 దినములు ప్రభా సభలను ఘనముగా బలముగా జరిగించి మహిమ ఘనత కీర్తి పొందుము. నిన్నటి దినమందు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ బలమైన వాక్యములునైనా మా ఆత్మలకు అందించి మహిమ పొందమని ఘనపరచబడమని ఏదైతే మరిచిపోయినామో అది నీకు సమర్పణ వేసుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన త్వరగా మధ్య ఆకాశానికి వరుడుగా వచ్చొచ్చున్న నజరేయుడైన యేసు నామములో వేడుకొనుచు పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. ఇటు అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ అయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి, అమ్మగారులకు అందరికీ మా యొక్క వందన మరణతలు తెలియజేస్తున్నాము. మరణాత. దయచేసి అందరూ కూర్చోనండి. క్వాయిరు వారు పాట వినిపిస్తారు.